తెలంగాణలో తాము ప్రజా సమస్యలపై పోరాడుతుంటే మిగతా పార్టీలు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. పార్లమెంటు వేదికగా వారి బంధం బయటపడిందని విమర్శించారు. పేదరికం నుంచి ముస్లింలను బయటపడేందుకు మోదీ చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాల్సింది పోయి ఆ పార్టీలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాయన్నారు. వక్ఫ్ బోర్డు పేరుతో పేదల భూములు దోచుకున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల ప్రయోజనాల దృష్టి అయితేమి మన తెలంగాణలో కూడా పేద ప్రజల ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వము ముఖ్యంగా వక్ఫ్ బోర్డు పేరు మీద, ట్రిబ్యునల్ల పేరు మీద పేద ముస్లింల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళ పొట్ట కొట్టి ఇవాళ ముస్లిం సమాజంలో పేదరికంలో మగ్గే పస్మంద ముస్లింలు కానివ్వండి, లేదా ఇవాళ షియా బోహరా సమాజం, లేక ఇంకా అనేక రకాలుగా పీడితులుగా వారు పేదరికంలో మగ్గుతూ పడుతున్నటువంటి బాధలకు ఉపశమనంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లుకు బాసటగా నిలవాల్సింది పోయి ఏ రకంగా వారి కలిసి కుట్రలు చేస్తున్నారో